మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కౌంటింగ్ కి సమయం దగ్గర పడుతున్న సందర్భంగా తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే కౌంటింగ్కి సంబంధించి ఇదే ప్రాంతంలో జరగబోతోంది శ్రీ పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ. సరిగ్గా రేపు 7 గంటల ప్రాంతంలో ఆ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. అయితే కౌంటింగ్కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డెసిషన్ తీసుకునింది గవర్నమెంట్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక కేంద్రాలు కావచ్చు, అంటే ఏ కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఫోర్సే కాకుండా సెంట్రల్ ఫోర్స్ కూడా రప్పించినటువంటి పరిస్థితి. అంటే జిల్లా వ్యాప్తంగా దాదాపు 2800 మంది బలగాలు కవాతు చేస్తున్నాయి. దాంతోపాటు కూడా సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 133 కేంద్రాలుగా గుర్తించినటువంటి నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రం అదేవిధంగా కౌంటింగ్ కేంద్రం వద్దనే కాకుండా అటు సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా అప్పుడు ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే కంప్లీట్గా ఇక్కడ పోలీసు అధికారులు కీలక అధికారులంతా కూడా ప్రతి నిత్యం కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. ఏదైతే అటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్ళి ఆయన అక్కడ పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోపలికి వెళ్ళే సందర్భంగా మొదట అక్కడ సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలోనే భారీ భద్రతా మధ్య పులివర్తి నాని కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు ఎస్పీ సంబంధించి కావచ్చు, అంటే అబ్జర్వర్ మోహన్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని కూడా తిరుపతి జిల్లాకి కేటాయించినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా వాళ్ళు ఇరువురు కూడా లోపల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద రేపు కౌంటింగ్ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించినటువంటి ప్రక్రియని పరిశీలించేందుకు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు అటు ఆర్మడ్ ఫోర్సు, లోకల్గా ఉన్నటువంటి ఫోర్సు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఇక్కడే భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రేపు కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చెప్తున్నారు. నాని మాట్లాడుతున్నారు. చూసారండి, సంతృప్తిగా ఉందంట. నేను ఒకసారి రేపు మార్నింగ్ ఏ విధంగా వెళ్ళాలని ఎన్ని రోజులు పోలేదు కాలు వల్ల, సార్ ఒకసారి చూసుకుని వెళ్దామని. అవునండి, ఫస్ట్ టైం అండి. అవును సార్, ఫస్ట్ టైం. పర్లేదు, కాలు ఇంకొక 3 వీక్స్ కింద పెట్టకూడదు, అందువల్ల వీల్ చైర్లోనే పోవాల్సి వస్తుంది. హైకోర్టు బెయిల్ ఇచ్చింది 31 మందికి. ఈ విషయం మీద మీ కామెంట్, వారిని ఎక్కడ కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండొద్దని కూడా చెప్పిన పరిస్థితి. అంటే 307 పెట్టినటువంటి మా నాయకులు ఎవరు కానీ ఆ ఇష్యూలో లేరు. కానీ వాళ్ళు పర్పస్గా కౌంటింగ్ కానీ నాకు సపోర్ట్గా ఎవరు ఉండకూడదు ఉద్దేశంతో పెట్టడం జరిగింది. న్యాయస్థానానికి మొత్తం విజువల్స్, న్యాయస్థానానికి మొత్తం సాక్ష్యాలు ఇచ్చాం. న్యాయస్థానం పరిశీలించి దానిపైన ఇంటీరియం బెయిల్ ఇచ్చింది. మేము దానిపైన కూడా మళ్ళీ పోతాం. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మీకు సంతృప్తికరంగా ఉన్నారా? కౌంటింగ్ ప్రత్యేకంగా 6 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ముందుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్లతో పాటు అదేవిధంగా ఈవీఎంస్ కూడా ఒకేసారి ఎంచుతామంటున్నారు. ఈ విషయం వల్ల మీకు ఏమైనా ముందు పోస్టల్ బ్యాలెట్లు ఎంచాలి మామూలుగా, అయితే ఈ 2 సైమల్టేనియస్గా కౌంటింగ్ జరుగుతామంటున్నారు. దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా? ఇంకా కనుక్కొని చెప్తాను సార్. కనుక్కొని దాని రాష్ట్రం మొత్తం ఒకే ఇదంటే మనకు కూడా అదేవిధంగా గుర్తిస్తుంది. దేనికైనా అన్నిటికీ మేము రెడీగా ఉంటాం. పోలీస్ అధికారులు బాగానే సంతృప్తి ఉంది, బాగానే చేస్తున్నారు అధికారులు సంతృప్తిగా. మీరు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మీరు ఏమైనా లీగల్ టీంను పెట్టుకున్నారా? అందరూ ఉన్నారండి, అందరూ లీగల్ టీం ఉంది, అందరూ ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఘర్షణ నేపథ్యంలోనే ఆ రోజు నుంచి అటు పోలీసు భద్రత ఇక్కడ పరమైనటువంటి అంశాల్లో భాగంగా భారీ ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. కాబట్టి అటు వచ్చేటువంటి అభ్యర్థులు కూడా కొంత సంతృప్తిగా ఉన్నామని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. కాకపోతే 7 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 7 గంటల ప్రాంతంలో రేపు ఉదయం సరిగ్గా 7 గంటల ప్రాంతంలో ఆ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు అసలు కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా ఉంటుందనే దానిపైన కూడా కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ అనేది చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎం కౌంటింగ్ అనేది ఆ ప్రక్రియ కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే మొదట ఫలితం సత్యవేడు నియోజకవర్గానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తోంది. ఇక ఆఖరి ఫలితం అనేది చంద్రగిరి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి, దాంతోపాటు కూడా టేబుల్స్ కూడా ఎక్కువ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా తిరుపతి సంబంధించినటువంటి 46 మంది అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి 3 ఈవీఎంలు ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఆ 3 ఈవీఎంలు లెక్కింపు సందర్భంగా కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు, భద్రతాపరమైనటువంటి అంశాల్లో భాగంగానే ఏర్పాట్లు అయితే మాత్రం చాలా భారీగా చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా
అటు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. దాంతోపాటు కూడా నేర చరిత్ర ఉంటుందో వాళ్ళకి సంబంధించి కూడా కొంత బైండ్ ఓవర్ చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి 2 కార్ల పైన అటాక్ చేశారు మొదట వైసీపీ వాళ్ళు, దాని తర్వాత టీడీపీ వాళ్ళు వచ్చి మరో కారు పైన అటాక్ చేశారు. లోపల ఒక హింసాత్మకమైనటువంటి ఘటన ఆ రోజు చోటు చేసుకుంది కాబట్టి ఆ ఒక్క ఘర్షణల నేపథ్యంలోనే దృష్టిలో ఉంచుకొని కంప్లీట్ భద్రతా బలగాలనేది ఇక్కడికి రప్పించారు. అంటే జిల్లా వ్యాప్తంగా 2700 బలగాలు అక్కడ కవాతు కాస్తున్నాయి. దాంతోపాటు కూడా 133 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినటువంటి నేపథ్యంలోనే అక్కడ కూడా ఈ కేంద్ర బలగాలతో పాటు లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ రక్షణగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కౌంటింగ్ అనంతరము కొన్ని గ్రామాల్లో ఆందోళన జరిగేటువంటి అవకాశం ఉంది, ఘర్షణల వాతావరణం సృష్టించేటువంటి అవకాశం ఉండడంతో దానికి సంబంధించి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. అక్కడెక్కడ కూడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే రేపు సరిగ్గా 8 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాడని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.